వెల్కమ్ టు రాజనీతి. నిన్న మొన్న కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద వాళ్ళకు వ్యతిరేకంగా ఓ 3 వార్తలు వచ్చినాయండి. 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఎమ్మెల్యేల అరాచకాన్ని ప్రజెంట్ చేశారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలి. సమాజం మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది, మీ ప్రవర్తన గమనిస్తూ ఉంటుంది. మీకు వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, వాటిని కూడా చూస్తూ ఉంటారు అందరూ. దానివల్ల మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఎంతో జాగ్రత్తగా ఇమేజ్ బిల్డప్ చేసుకుంటూ వస్తే, బ్రిక్ మీద బ్రిక్ పెట్టి, ఇటుక మీద ఇటుక పెట్టి ఇమేజ్ బిల్డప్ చేసుకుంటూ వస్తుంటే ఒక్కసారిగా కొట్టేసినట్టు అవుతుంది ఇలాంటి ఘటనలు జరగటం మూలంగా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఆయన. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు కూడా మంత్రులతో అదే మాట చెప్పారు. ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించాలని చెప్పి అంటున్నారు ఆయన. చంద్రబాబు గారిని ముందు నుంచి చూసే వాళ్లకు చంద్రబాబు గారికి ఒక రకమైన మీడియా ఫోబియా ఉందని అర్థమవుతుంది. అంటే ఇది నెగిటివ్ కామెంట్ కాదు, ఇది పాజిటివ్ కామెంట్. ఎందుకంటే నాయకుడికి ఉండాలి. మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తున్నాయి ప్రభుత్వానికి, లేదంటే తన పార్టీకి వ్యతిరేక వార్తలు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటని తెలుసుకోవాలి. దానికి అధికారులు కారణమైతే, ప్రభుత్వంలో అధికారులు కారణమైతే వాళ్ళని సరిచేయాలి, లేదా పార్టీల నాయకులు కారణమైతే వాళ్ళని సరిచేయాలి. అది మంచి కల్చర్. దాన్ని ఆయన వంట పట్టించుకున్నారు. మీడియాలో వార్తలు వస్తే ప్రజలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నెగిటివ్ వార్తలు వస్తే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందనే భయం నాయకుడికి ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇలాంటి పట్టింపులు, ఇలాంటి భయాలు ఏమి ఉండవు. నేను చేసిందే రూలు, నా నాయకుడు చేసిందే, మా నాయకులు చేసిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉండవు. కాకపోతే మరీ ఓవర్గా పట్టించుకున్నా కూడా ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి. గతంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి కడప జిల్లాలో రాంప్రసాద్ రెడ్డి భార్య, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి భార్య ఎస్ఐని తిట్టిందని హంగామా చేశారు. అప్పుడు కూడా ఇంతే. ఆ రోజు కూడా చిన్న ఇష్యూను పెద్ద చేసి పడేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు. అసలు అవసరం లేదు. వాస్తవానికి ఆ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంది. రాంప్రసాద్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ స్టేషన్, ఆయన వేరే చోట పార్టిసిపేట్ చేస్తున్నాడు మంత్రిగా. సో కాన్స్టిట్యున్సీలో ఆయన భార్య ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆవిడ వెళ్ళింది నియోజకవర్గంలో సెన్సిటివ్ ఏరియా, అక్కడ బందోబస్తు కూడా ఉండాలి. కానీ అక్కడ ఎస్ఐ 1 గంట ఆలస్యంగా వచ్చాడు, సమయానికి రాలేదు. ఎందుకు ఆలస్యం అయిందని ఆవిడ అడిగింది. అడగడంతో పాటు ఇంకో మాట ఏముందంటే, అదే వైసీపీ వాళ్ళు అయితే కూడా ఇట్లాగే చేస్తారా మీరు అని అడిగింది. అంతే. దాన్ని ఎవరో సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. దాన్ని మీడియా హడావుడి చేసి పదే పదే చూపించటం, దానికే కొంపలన్నీ మునిగిపోయినట్టు పబ్లిసిటీ ఇచ్చారు. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటివి చేయమాకండి హెచ్చరికలు జారీ చేశారు. అది చిన్న ఇష్యూ, అది దానికి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. అట్లాగే మొన్న తాడిపత్రిలో జరిగిన ఇసుక అక్రమ రవాణా కూడా, ఆ వ్యవహారం కూడా ఇదే. అక్కడ ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. దాన్ని తెలుగుదేశంలోనే ఒక వర్గం వాళ్ళు అడ్డుకున్నారు. చేస్తుంది కూడా తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి అన్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టమని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆ తాడిపత్రి రూరల్ సిఐకి చెప్పారు. అయితే ఆయన వినలా. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టని అడగలా. అలా అడిగితే తప్పే. సో నేను వదిలిపెట్టనని ఆ సిఐ చెప్తే మంచిదే, అతను విధి నిర్వహణలో ఖచ్చితంగా ఉన్నాడని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అక్రమ రవాణాదారుల మీద కేసులు పెట్టమని ఎమ్మెల్యే అడిగితే సిఐ నువ్వు చెప్తే నేను కేసు పెట్టాలని దురుసుగా మాట్లాడాడు. అందుకే ఎమ్మెల్యే ధర్నా చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే అతను న్యాయంగానే చెప్పాడు, కేసు పెట్టమన్నాడు. వాడు ఏ పార్టీ వాడైనా కేసు పెట్టి లోపలేమన్నాడు. కానీ సిఐ లక్ష్మీనాథ్ రెడ్డో లక్ష్మీకాంత్ రెడ్డో ఏదో పేరు, అతను మాత్రం రివర్స్ అయ్యాడు. అందుకే వాళ్ళు ధర్నా చేశారు. ఇంకేం చేయాలి మరి? హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయాలా? అప్పుడుకున్న మార్గం అది, ఆ పని చేసేసారు. అట్లాగే గుంటూరులో ఒక ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే అంటే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్ర, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఆ ఇష్యూ కూడా చాలా నెగిటివ్గా ప్రజెంట్ చేశారు. నాణ్యానికి ఒకవైపే చూసి రాశారు. ఇక్కడ రెండో వైపు చూస్తే ఎమ్మెల్యే భర్త మీద ఫిర్యాదు చేసిన కమ్మ వెంకట్రావు అనే అతను వడ్డీకి డబ్బులు ఇస్తుంటాడు అక్కడ. సో అతని దగ్గర చల్లా రమేష్ అనే ఆయన డబ్బులు తీసుకున్నాడు, అప్పుగా తీసుకున్నాడు, వడ్డీకి తీసుకున్నాడు. దానికి గాను షూరిటీగా కొంత పొలాన్ని ఈ కమ్మ వెంకట్రావుకి తాకట్టు కింద రిజిస్టర్ చేశాడు. మొత్తం 7 ఎకరాలు రిజిస్టర్ చేశాడు. మామూలుగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పు తీసుకున్నప్పుడు కొంత ప్రాపర్టీస్ వాళ్ళకి మార్టిగేజ్ చేయడం చేస్తూ ఉంటారు. అట్లా చేశాడు.
ఆ తర్వాత కొంత డబ్బు చెల్లించి ఒక 4 ఎకరాలు ఇడిపించుకున్నాడు. 4 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నాడు. దాన్ని ఎమ్మెల్యే భర్త వాళ్ళకి రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది భ్రమరా అని, వాళ్ళకి రిజిస్టర్ చేసేసాడు. వీళ్ళు ఏంటంటే వెంచర్ వేసుకోవడానికి కొనుక్కున్నారు అక్కడ. సో ఇంకా రోడ్డుకు ఆనుకొని ఇంకో 3 ఎకరాలు ఉందంట. అది 2023లో మిగతా అప్పు కూడా చెల్లించేసి అది వెనక్కి రిజిస్టర్ చేయమని అడిగాడు. అంటే దాన్ని కూడా భ్రమరా వాళ్ళకే అమ్మే ఉద్దేశంతో ఆయన వెనక్కి తీసేసుకున్నాడు. అయితే ఇక్కడ వెనక్కి ఇవ్వడానికి వెంకట్రావు ఒప్పుకోలే. అప్పటికే రోడ్డు పక్క పొలం విలువ పెరిగింది బాగా. దాంతో నేను రిజిస్టర్ చేయను, నాకు అసలు వడ్డీతో పాటు ఇంకా ఎక్కువ మొత్తం ఇస్తే చేస్తానని ఇతను అడ్డం తిరిగాడు అనేది చల్లా రమేష్ కథనం. ఇందులో ఎమ్మెల్యే భర్త పాత్ర ఏం లేదు. చల్లా రమేష్ వర్సెస్ కమ్మ వెంకట్రావు. ఇక్కడ వివాదం మొదలైంది. ఈ వివాదంలో రామచంద్రరావు ఇరుక్కున్నాడు. దీన్ని మొత్తం వేరే కోణంలో ప్రజెంట్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చేసాడు, దౌర్జన్యం చేశాడు, ఎమ్మెల్యే భర్త వచ్చి దౌర్జన్యం చేశాడని చెప్పి హడావుడి చేశాడు ఈ వెంకట్రావు ఆయన పోలీస్ కేసు పెట్టి ఇది చేశాడు. దాన్ని హైలైట్ చేశారు. వాస్తవానికి ఇక్కడ తప్పు వెంకట్రావుదే. రమేష్ చెప్తున్న కథనం ప్రకారం అయితే వెంకట్రావుదే తప్పు. రమేష్ పొలాన్ని రమేష్కి ఇవ్వాలి కదా, డబ్బులు కట్టిన తర్వాత వడ్డీతో సహా. ఒప్పందాన్ని అతను ఉల్లంఘించాడు. సో ఇక్కడ కూడా పెద్ద హడావిడి ఏం జరగల. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్యులు వేధించింది ఏం లేదు ఇక్కడ. ఇక మూడో ఇన్సిడెంట్, ఈ చిలకలూరుపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పుల్లారావు భార్య, ఆవిడ పుట్టినరోజుకు పోలీసులు హడావిడి చేశారు. ప్రభుత్వోద్యోగులందరిలో కూడా పోలీసు జాతి బానిస జాతి అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళ అధికారంలో ఎవరుంటాయో వాళ్ళకు ఊడిగం చేస్తారు. మనం గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది. నిన్నగాక మొన్న బయటకు వచ్చింది కదా బొంబాయి ఇన్సిడెంట్, పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారు. అట్లాగే ఉంటారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు. యజమానిగా ఎవరుంటే వాళ్ళకు మితిమీరిన విశ్వాసంతో ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళు అత్యుత్సాహంతో కేకులు తీసుకొని ఎమ్మెల్యే గారింటికి వెళ్ళారండి. ఆవిడ కూడా నిరాకరించుంటే బాగుండేది, కానీ ఆమె కేక్ కట్ చేశారు, ఫోటోలు తీసుకున్నారు, అవి బయటకు వచ్చినాయి. అందరూ విమర్శల పాలయ్యారు. ఇక్కడ పోలీసులు విమర్శల పాలయ్యారు, ఎమ్మెల్యే కూడా విమర్శల పాలయ్యారు. ఈ ఒక్క ఘటన మినహా మిగతా వాటిల్లో తప్పట్టాల్సిన అంశాలు ఏం లేవు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి ఇక్కడ కూడా చిలకలూరుపేటలో. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి చాలా జరిగినాయి. కాకపోతే అప్పుడు ఇలాంటివి ఎవరు పెద్దగా పట్టించుకోరు. అది వైసీపీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా అధికారంలో ఉంది. అప్పుడు ఇవన్నీ పెద్ద తప్పులుగా అనిపించి నోరెత్తడానికి భయపడతా ఉంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి వీటి మీద స్పందించడు. చంద్రబాబు నాయుడు గారి లాగా పేపర్లో వార్త రావడంతో వెంటనే డ్యామ్ డూమ్ డకాట్ అంటే మాట్లాడరు. ఆయన సైలెంట్గా ఊరుకుంటాడు. జరుగుతూ ఉంటాయి. ఆయన పెద్ద పెద్ద ప్రమాదాలకే స్పందించడు, అత్యాచారాలకు స్పందించడు, నడు రోడ్డు మీద హత్యలు జరిగిన స్పందించడు. ఇంకా వీటికేం స్పందిస్తాడు? సో టీడీపీ అనేది ఏంటంటే ఎప్పుడు సాఫ్ట్ టార్గెటే. చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ రెండు సాఫ్ట్ టార్గెట్లే. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విపరీతంగా విమర్శిస్తుంటారు, కానీ ఆయన పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలు అని ఉంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు చిన్నవి జరిగినా కానీ హడావుడి మాత్రం పెద్దగా ఉంటుందన్నమాట. Like, share and subscribe to Rajaniti channel.